ఆభరణాలు, ఇల్లు, వాహనాలు ఎన్ని ఉన్నా ఇవన్నీ ఒకరి చేతిలో ఉన్నప్పటికీ ఇంకా కావాలని తాపత్రయపడటం అజ్ఞాని లక్షణం. ఆశకు అంతం లేదు. సముద్రంలోనికి ఎన్నో నదుల నీరు వచ్చి పడుతున్నప్పటికీ సముద్రం చాలు అనదు. ఎంత జలాన్నైనా స్వీకరిస్తూనే ఉంటుంది. ఆశ చాలా చెడ్డ గుణం. అది గనక ఉంటే మానవుడికి అసలు తృప్తి అనేది ఉండదు. ప్రాపంచిక విషయాలను కోరుతూనే ఉంటాడు. తత్ఫలితంగా అతడు శాంతిని నోచుకోలేడు. ఎప్పుడూ ఏదో మనస్తాపన అతడికి బాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కోరిక అతన్ని వేధిస్తూనే ఉంటుంది. ప్రపంచంలో దరిద్రుడు ఎవరు అను ప్రశ్నకు జవాబేంటంటే ఎక్కువ ఆశగలవాడే అని ఆది శంకరాచార్యుల వారు ఆనతి ఇచ్చి ఉన్నారు. ధనవంతుడు ఎవరు అనే ప్రశ్నకు తృప్తిగలవాడే అని సెలవిచ్చారు. కనుక ఎక్కడో ఒక చోట ఆశను అంతమొందించి సంతుష్టికి హృదయమునందు చోటినివ్వాలి. భగవంతుడు ఇచ్చిన ఈ పదార్థం నాకు చాలు, దీనితో పరితృప్తి నొందుతాను అని నిశ్చయం కలిగి ఉండాలి. జీవితంలో శాంతి సుఖములను అభిలాషించేవాడు ఆశకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా యదృచ్ఛా లాభ సంతుష్టుడై మెలగాలి. తనకు శక్తి ఉన్నంత వరకు ఇతరులకు సాయపడేలా కాని ఇతరుల సొత్తును ఆపేక్షించరాదు. భోగాసును వదిలిపెట్టి విషయతృష్టను వదిలి దైవ చింతనలో కాలం గడుపుతూ నిరంతరం సంతుష్టుడై పరమశాంతిని, ఆనందాన్ని అనుభవిస్తూ జీవించడమే విజ్ఞాని లక్షణం. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.